ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. క్రీస్తునందు దేవుని బిడ్డలందరికీ శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ దైవ బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక క్యారెక్టర్ను మీకు పరిచయం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఆయన ఎవరో కాదు, మెఫీబోషెతు. మెఫీబోషెతు జీవితం దేవుని కృపకు మరియు దావీదు మహారాజు చూపిన నిబంధన విశ్వాస్యతకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆయన రాజైన సౌలు యొక్క మనవడు, అలాగే యోనాతాను గారి యొక్క కుమారుడు. మెఫీబోషెతు జీవిత విశేషాలుగాని మనం చూడగలిగితే ఆయన బాల్యము ఒక అంగవైకల్యమైనది. మెఫీబోషెతు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు యుద్ధములో తన తండ్రి యోనాతాను తాత అయిన సౌలు చనిపోయారనే వార్త వచ్చింది. ఆ కంగారులో అతన్ని ఎత్తుకొని పారిపోతున్నటువంటి దాది, అంటే మన భాషలో చెప్పాలంటే నర్స్ అని చెప్తాం, ఆ దాది చేతిలో నుండి అతను కింద పడిపోయాడు. ఆ ప్రమాదం వల్ల ఆయన పడిపోయి 2 కాళ్ళు కుంటివాడైపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో 2 సమూయేలు 4వ అధ్యాయం 4వ వచనం మనము చదవగలిగితే చక్కగా దీనికి ఆధారం అక్కడ ఉంటూ ఉంది. అలాంటి సమయంలో సౌలు వంశం అంతమైపోయి దావీదు రాజ్యానికి వచ్చినప్పుడు రాజవంశీయులైన వారై ఉండి చంపేస్తారనే భయముతో మెఫీబోషెతు లోదెబారు అనే ఊరిలో అజ్ఞాతంగా బతికేవాడు. లోదెబారు అంటే ఏమీ లేని చోటు లేదా పచ్చిక లేని చోటు అని అర్థాలు ఇస్తూ ఉన్నాయి. ఈ యొక్క మెఫీబోషెతు తనను తాను చచ్చిన కుక్క వంటి వాడిగా భావించుకుంటూ అత్యంత దీనస్థితిలో ఉన్నాడు. అలాంటి సమయంలో దావీదు చూపినటువంటి కృప ఎలాంటిది అనంటే, దావీదు తన మిత్రుడైనటువంటి యోనాతాను మీద ఉన్న ప్రేమతో సౌలు వంశస్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా, వారికి నేను దేవుని కృప చూపాలి అని ఆయన విచారించాడు, వెతికించాడు. షీబా అనే సేవకుని ద్వారా మెఫీబోషెతు గురించి తెలుసుకున్న దావీదు అతన్ని రాజభవనానికి పిలిపించాడు. దావీదు అతన్ని చూసి భయపడవద్దని చెప్పి అతని తాత సౌలుకు ఉన్న భూమిని అంతటిని కూడా తిరిగి మెఫీబోషెతుకు ఇచ్చేశాడు. ఇక అతనికి ఎలా ఉండిందంటే రాజ మర్యాద జరిగించాడు. రాజ మర్యాద జరిగించి, నీవు ఎల్లప్పుడూ నా బల్ల దగ్గరే భోజనం చేస్తావు అని చెప్పి తన సొంత కుమారుల్లో ఒకనిగా అతన్ని ఎంచి గౌరవాన్ని అతనికిచ్చాడు. ఇకపోతే మెఫీబోషెతు అతని వ్యక్తిత్వం మనం చూడగలిగితే, అబ్షలోము దావీదుపై తిరుగుబాటు చేసినప్పుడు షీబా అనే సేవకుడు మెఫీబోష్ మీద అబద్ధము చెప్పి అతని ఆస్తిని కొట్టేయాలని చూశాడు. కానీ దావీదు తిరిగి వచ్చినప్పుడు మెఫీబోషెతు ఆస్తి గురించి బాధపడకుండా, నా ప్రభువైన రాజు క్షేమంగా తిరిగి వచ్చాడు, అది చాలు అని తన నిష్కల్మషమైన ప్రేమను చాటుకున్నాడు ఈ మెఫీబోషెతు. ప్రియ దైవ బిడ్డలారా, మెఫీబోషెతు లోదెబారు అనే ఊరిలో అతను ఉంటున్నాడు. అంటే పాపములో ఉండి దేవునికి దూరంగా ఉన్నటువంటి ఒక స్థితి. అలాగే కుంటివాడుగా ఉన్నాడు. మనిషి తన సొంత శక్తితో దేవుని దగ్గరకు రాలేని ఒక అసమర్థతైనటువంటి ఒక స్థితి ఈ మెఫీబోషెతు కలిగి ఉన్నాడు. అలాంటి ఆ మెఫీబోషెతుకి దావీదు వలనటువంటి కలిగినటువంటి ఒక గొప్ప మర్యాద, ఒక గొప్ప ప్రేమ ఏంటో తెలుసా? రాజు యొక్క బల్ల దగ్గర ఆయన నివసించే ఒక గొప్ప స్థితి, ఆయన భోజనము చేసేటువంటి ఒక స్థితి, దేవుని కృప ద్వారా అలాంటి స్థితి ఈ మెఫీబోషెతుకు కలిగింది. అంటే రాజబల్ల దేవుని కృప ద్వారా మనకు లభించే ఒక గొప్ప స్థానం అండి. అలాగే దావీదు యొక్క నిబంధన కూడా చూస్తే మన అర్హతను బట్టి కాకుండా క్రీస్తు చేసిన నిబంధన బట్టే మనకు లభించే ఒక రక్షణ అని మనకు తెలుస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, మన జీవితాలు కూడా ఒక మెఫీబోషెతును వంటివే. ప్రభు అయిన యేసు ఆయన అత్యున్నతమైన కృపలో సదాకాలము ఆయన బల్ల యొద్ద నుండి కృపనిచ్చారండి.
ఆ కృపనిచ్చినటువంటి ఆ కృపామయునికి కృతజ్ఞత కలిగిన జీవితాలు జీవించగలుగుతున్నామా నేడు? ఒకవేళ జీవించకపోతే సరిచూసుకుందాం, సరిచేసుకొని మన జీవితాలను దేవునికి అప్పజెప్పి ముందుకు సాగిపోదాం. ఆ నిత్యమైన గమ్యాన్ని చేరే వరకు, ఆ సియోను నగరాన్ని మనము సొంతము చేసుకునేంత వరకు నిత్యము అలుపెరగక పోరాడదాం. నిత్యముగా నా ప్రభు కృప అనుగ్రహిస్తాడు. అట్టి కృప ధన్యత ప్రభు మన యావన మందికి దయచేసి ఆత్మీయ యాత్రలో కొనసాగించునుగాక. ఆమేన్, ఆమేన్.